హలో గైస్, యాక్చువల్గా ఎస్టర్డే చేయాలి సో స్టాక్స్ ఫర్ దిస్ వీక్ వీడియో, బట్ కొంత ఫీవర్ ఉండడం వల్ల సో లాస్ట్ 3 days బట్టి వీడియోస్ అనేది అప్లోడ్ చేయట్లేదు అనమాట. సో కొంత ఫీవర్ అనేది తగ్గింది. సో ఈ వీడియోలో మనం ఈ వారంలో బాగా పెరిగే స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. ఆల్రెడీ మనం మండే మిస్ అయ్యాం, బట్ ఇంకా 4 to 5 days ఉన్నాయి కాబట్టి సో నెక్స్ట్ వీక్ మండే దాకా కూడా మనం ఈ స్టాక్స్లో ఒక 10 to 15% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. కొంత బాగా పెరుగుతున్న స్టాక్స్, మంచి బ్రేక్అవుట్స్ కూడా వచ్చాయన్నమాట. ఆ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందు మనం ప్రీవియస్ వీక్లో సో ఆల్రెడీ స్టాక్స్ డిస్కస్ చేసాం, ఒక 5 స్టాక్స్ అనమాట. సో దాంట్లో కళ్యాణ్ జ్యువెలర్స్ గురించి డిస్కస్ చేసాం, అలాగే బ్యాంకో ఇండియా గురించి డిస్కస్ చేసాం, జీల్ షేర్, అలాగే జీనస్ పవర్, అలాగే ఇంకో షేర్ కూడా ఎలికాన్ కూడా డిస్కస్ చేశాను అనమాట. సో 800 లెవెల్స్ దగ్గర అని. సో కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్ మనం ఆల్మోస్ట్ 200 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు చెప్పుకున్నాం. ఆల్మోస్ట్ 226 లెవెల్స్ దాకా కూడా లాస్ట్ వీక్లో ఇది వెళ్ళిందనమాట. ఒక 13% రిటర్న్స్ అనేది లాస్ట్ వీక్లో ఇచ్చింది ఫ్రెండ్స్. అలాగే బ్యాంకో ఇండియా గురించి కూడా చెప్పుకున్నాం. స్టాక్ కంప్లీట్ అప్ ట్రెండ్లో సో ఆల్మోస్ట్ 70 పాయింట్స్ దాకా కూడా ర్యాలీ ఇచ్చింది ఫ్రెండ్స్. సో ఒక 400 రూపీస్ స్టాక్ 70% అంటే ఆల్మోస్ట్ 18% దాకా కూడా మనకి స్టాక్ అనేది లాస్ట్ వీక్లో మంచి ర్యాలీ ఇచ్చింది, మంచి ప్రాఫిట్ వచ్చింది. ఈవెన్ జీనస్ పవర్ కూడా చెప్పుకున్నాం, 200 లెవెల్స్ దగ్గర 200 నుంచి 205 లేదా 210 లెవెల్స్ మధ్యలో తీసుకోమని చెప్పుకున్నాం. ఇది కూడా మనకి 226 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది. సో సైడ్ వేస్ కొంచెం ప్రస్తుతం మళ్ళీ కూడా సైడ్ వేస్ నడుస్తుంది. సో ఓవరాల్గా ఇది కూడా అరౌండ్గా 12% రిటర్న్స్ లాస్ట్ వీక్లో ఇచ్చిందనమాట. అలాగే జీల్ గురించి చెప్పుకున్నాం, 270 to 275 లెవెల్స్ మధ్యలోనే ఇన్వెస్ట్ చేయమని చెప్పుకున్నాం. స్టాక్ అనేది ఆ రేంజ్లోనే లాస్ట్ వీక్ అంతా కూడా ట్రేడ్ అయింది. ఇది మనకి సో మన అనుకున్న లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. సో బ్రేక్అవుట్ అయింది, రివర్సల్ అని రాలేదు. సో అబ్జర్వ్ చేయండి ఈ స్టాక్. అలాగే ఎలికాన్ గురించి చెప్పుకున్నాం, 800 లెవెల్స్ బెటర్ లెవెల్స్ అని 800 నుంచి 850 లెవెల్స్ దాకా కూడా వెళ్ళిందనమాట. ఒక 50 పాయింట్స్ ర్యాలీ ఇచ్చే ఫ్రెండ్స్. సో లాస్ట్ వీక్ 5 స్టాక్స్ ఇవి చెప్పుకున్నాం అనమాట. కళ్యాణ్ జ్యువెలర్స్, బ్యాంకో ఇండియా, జీనస్ పవర్, జీల్, అలాగే ఎలికాన్. ఒకవేళ వీడియో చూడకపోయింటే కింద పిన్నిడ్ కామెంట్లో సో పెడతాను, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వారం మనకి ఏ స్టాక్స్ 10 to 15% రిటర్న్స్ ఇస్తాయో ఆ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో డిస్కస్ చేసే ముందు మార్కెట్ కొంత మనకి పాజిటివ్ టర్న్ అయింది. ఈరోజు మనం చూస్తే కనుక కొంత మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ అయింది. మనకి మంచి బేస్ సపోర్ట్ తీసుకుంది కూడా నిఫ్టీ అనమాట. సో దాంట్లో ఫస్ట్ స్టాక్ మనం చూస్తే కనుక బిఎస్సి ఫ్రెండ్స్. బిఎస్సి గురించి మనం ఆల్రెడీ సో 800 లెవెల్స్ దగ్గర కూడా చెప్పుకున్నాం అనమాట. ఇంకా అప్ ట్రెండ్లో కనిపిస్తుంది, కొంత ఫాల్ అయ్యి మళ్ళీ కూడా రివర్సల్ కనిపించింది. లాస్ట్ 3 days బట్టి కొంత పాజిటివ్ మూమెంట్ కనిపిస్తుంది. సో ప్రస్తుతం స్టాక్ 888 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో 870 అబోవ్ కనుక రేపు సస్టైన్ అయితే కనుక మనం తీసుకోవచ్చు అనమాట. సో మినిమం టు మినిమం మనకి సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 900, సో 930 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా బ్రేక్ అయితే అప్ టు 950 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 4 days ఉన్నాయి కాబట్టి స్మాల్ టార్గెట్స్ మనం తీసుకోవచ్చు. సో ఒకవేళ 870 అబోవ్ సస్టైన్ అయితే యాడ్ చేసుకోండి. 900, 930, 950. సో స్లోగా మూవ్ అయ్యే స్టాక్ కాబట్టి ఒక 50 పాయింట్స్, 50 to 70 పాయింట్స్ మనం ఈ స్టాక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో 840 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు అనమాట. రేపు ఒక్కరోజు అబ్జర్వ్ చేయండి. రేపు కనుక కొంత 870 పైన సస్టైన్ అయితే కనుక మనం వెంటనే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట బిఎస్సి. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఎఫ్ఎస్ఎల్ ఫ్రెండ్స్. సో ఎఫ్ఎస్ఎల్లో ఇన్వెస్ట్ చేయాల్సి అని చాలా మంది అడుగుతున్నారు అనమాట. ఈరోజు మంచి మేజర్ లెవెల్ బ్రేక్అవుట్ అయింది ఫ్రెండ్స్. ప్రీవియస్గా 150 నుంచి 152 రీజన్ అనేది మల్టిపుల్ డేస్ అనేది సో చాలా టైం స్పెండ్ చేసింది బ్రేక్ అవ్వడానికి. సో ఆ లెవెల్ పైన సో ఈరోజు బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది అనమాట. సో రేపు అబ్జర్వ్ చేయండి, 152 పైన కొంత పాజిటివ్ ట్రేడ్ అవుతుంటాయి. పాజిటివ్ క్యాండిల్ కొంత మార్నింగ్ సెషన్లో ఫామ్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో 160, 165, 170 లెవెల్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టాక్ నుంచి. మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. రేపు ఒక్కరోజు అబ్జర్వ్ చేయండి, ఈ రీజన్లో పైన అంటే 150 పైన అరౌండ్గా సస్టైన్ అయితే కనుక మనం 160, 170 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 10 to 15 పాయింట్స్ అనేది మనం ఈ స్టాక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మనకి సెకండ్ స్టాక్ అనమాట ఎఫ్ఎస్ఎల్. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి జైకార్ప్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ చాలా మంచి బ్రేక్అవుట్ వచ్చింది. లాస్ట్ 3 days బట్టి చాలా బాగా పెరుగుతుంది అనమాట. సో ఇంకా కూడా పెరిగే ఛాన్స్ అనేది ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. సో 220 అబోవ్ సస్టైన్ అయితే కనుక రేపు మనం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మినిమం టార్గెట్ 250. సో ఈ ర్యాలీ ఇంకా కంటిన్యూ అయితే మనకి షార్ట్ టార్గెట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అప్ టు 280 లెవెల్స్ దాకా మనం ఈ స్టాక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 200 బిలో స్టాప్ లాస్ లేదా 195 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. 220 అబోవ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. 250, 280 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మనకి థర్డ్ స్టాక్ అనమాట జైకార్ప్ లిమిటెడ్. అలాగే మీరు కనుక ఇంకా పర్ఫెక్ట్ విత్ స్టాప్ లాసెస్ టార్గెట్స్ కావాలనుకుంటే కనుక సో మనకి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇందాక మనం ప్రీవియస్ ఏదైతే లాస్ట్ వీక్ చెప్పుకున్న దాంట్లో మేము బ్యాంకో ఇండియాలో 400 రూపీస్ దగ్గరే మనం ఈ స్టాక్లో సో హోల్డింగ్ తీసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ 25% లాస్ట్ 1 వీక్లోనే మేము గెయిన్ చేసాం అనమాట. సో ఇటువంటి స్టాక్స్ విత్ ఎగ్జాక్ట్ స్టాప్ లాసెస్ టార్గెట్స్ కావాలనుకుంటే మన ప్రీమియం గ్రూప్ జాయిన్ అవ్వచ్చు.
కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇది మనకి థర్డ్ స్టాక్ అనమాట, జై కార్ప్ లిమిటెడ్. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి ఫినో పేమెంట్ బ్యాంక్స్ ఫ్రెండ్స్. సో ఇది మనకి స్లోగా అప్ సైడ్ మూమెంట్ అనేది ఇస్తుంది అనమాట. సో ప్రస్తుతం 365 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, 350 నుంచి 360 రీజన్స్ మధ్యలో యాడ్ చేసుకోవడం బెటర్. ఈ రీజన్లో యాడ్ చేసుకుని ఒక 10 to 15 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 380 400 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా స్లో మూవ్ అవుతుంది. సో 1 to 2 వీక్స్ పట్టినా మనం మినిమం 400 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన ఫోర్త్ స్టాక్ అనమాట, ఫినో పేమెంట్స్ బ్యాంక్. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి పోకర్నా ఫ్రెండ్స్. సో పోకర్నా కూడా లాస్ట్ 3 to 4 డేస్గా చాలా బాగా మేజర్ లెవెల్ బ్రేక్ అయింది. బ్రేకే రీటెస్ట్ అయ్యి కొంత పైకి వెళ్తుంది అనమాట. సో ఇది మనకి మేజర్ లెవెల్ 440 లెవెల్ ప్రీవియస్గా రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. అది బ్రేక్ అయింది, కొంత పడ్డానికి ట్రై చేస్తే మళ్ళీ ఈరోజు షార్ట్ ర్యాలీ కనిపించింది అనమాట. సో రేపు కనుక 475 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు. 500, సో 525 550 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో మళ్ళీ కూడా 450 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి, లేదా 440 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో 475 అబో రేపు కొంత పాజిటివ్ క్లోజింగ్ ఇస్తుంటే కనుక పడిపోతుంటే అవాయిడ్ చేయండి. సో 475 పైన సస్టైన్ అయితే కనుక 500 525 550 టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 440 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మనకి ఫిఫ్త్ స్టాక్ అనమాట. అలాగే ఎక్స్ట్రా స్టాక్ వచ్చేసరికి అదానీ ట్రాన్స్మిషన్లో కొంత రివర్సల్ వచ్చింది. కొంత ఎవరైతే రిస్క్ టేకర్స్ ఉంటే కనుక తీసుకోవచ్చు. రేపు కనుక 900 పైన సస్టైన్ అయితే, లేదు నాకు కొంత వాలటిలిటీ స్టాక్ అనుకుంటే అవాయిడ్ చేయండి అదానీ ట్రాన్స్మిషన్ని. లేదు నేను కొంత రిస్క్ తీసుకోగలను అనుకుంటే కనుక స్మాల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 880 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోండి. రేపు కనుక 900 పైన సస్టైన్ అయితే 950,000 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఈ ర్యాలీ కొంత కంటిన్యూ అయితే కనుక సో 950,000 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 50 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో తీసుకోవచ్చు. 50 to 100 పాయింట్స్ టార్గెట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 900 నుంచి 910 రూపీస్ మధ్యలో యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి అదానీ ట్రాన్స్మిషన్ అనమాట. సో ఇవన్నమాట 6 షేర్స్. సో ఈ వీక్లో కొంత బాగా పైకి వెళ్ళే ఛాన్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి బిఎస్సి, సెకండ్ వన్ ఎఫ్ఎస్ఎల్, థర్డ్ వన్ జై కార్ప్ లిమిటెడ్, ఫోర్త్ వన్ వచ్చేసరికి ఫినో పేమెంట్స్ బ్యాంక్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి పోకర్నా, అలాగే సిక్స్త్ వన్ వచ్చేసరికి అదానీ ట్రాన్స్మిషన్ ఫ్రెండ్స్. సో ఇవన్నమాట స్టాక్స్ ఏవైతే ఈ వీక్లో కొంత మనకి పాజిటివ్ ట్రెండ్లో ఉండి పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్న స్టాక్స్ అనమాట, బ్రేక్అవుట్ స్టాక్స్. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కనుక ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా సరే మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి. సో క్లిక్ చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. ఎటువంటి స్టాక్స్ డౌట్స్ ఉన్నా సరే అడగొచ్చు అనమాట. సో దానికి వెంటనే రిప్లై ఇవ్వడం జరుగుతుంది నేను పర్సనల్గా. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అలాగే మీరు కనుక సో ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఈరోజు కూడా మేము ఆప్షన్స్ అవన్నీ కూడా ఇస్తాం. ఆప్షన్స్ కూడా ట్రేడ్ చేస్తాను. అరౌండ్గా నాకు 44,000 రూపీస్ అరౌండ్గా ప్రాఫిట్ అనేది వచ్చింది అనమాట. దీంట్లో మేము ఏదైతే సో 19,350 PE ఇచ్చానమాట. ఆల్మోస్ట్ 18-19% ప్రాఫిట్ అనేది తీసుకున్నాను. కొంత లాట్ సైజ్ ఎక్కువ పెట్టి తీసుకున్నా, అరౌండ్గా 100 రూపీస్ దగ్గర. సో 99 రూపీస్ దగ్గర తీసుకున్నాం అనమాట. సో 118 రూపీస్ దగ్గర అరౌండ్గా క్లోజ్ చేసాం. సో చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి వచ్చాయన్నమాట. అలాగే ఈ కాల్ కూడా ఇచ్చాం, బట్ క్లోజ్ చేసామని చెప్పాం. ఆ తర్వాత కూడా ఇది బాగా ర్యాలీ ఇచ్చిందనమాట. దీంట్లో కూడా అరౌండ్గా నేను సో 9,000 రూపీస్ అరౌండ్గా ప్రాఫిట్ అనేది వచ్చిందనమాట. సో అదానీ ఎంటర్ప్రైజెస్ ఏంటంటే కనుక సో ఫ్రైడే హోల్డింగ్ కాల్ అనమాట. సో హోల్డ్ చేశాను. సో అది ఈరోజు కొంత పాజిటివ్ వెళ్ళడం వల్ల ప్రాఫిట్ అనేది వచ్చింది అనమాట. ఓవరాల్గా నేను అరౌండ్గా 44,000 ప్రాఫిట్ అనేది తీసుకొని దీంట్లో ఈ 2 కాల్స్ అనేవి ఇచ్చాను అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే గైస్.